నాది 50 రోజులకి ఇంచుమించు 180, 170 కౌంట్ ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ మేరకు ధన్వాద్ తెచ్చి వాడటం మొదలుపెట్టాను. అలా తెచ్చిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ కౌంట్ వేస్తే 70 కౌంట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి 10 ml కాడికి పెట్టాను. ఒక 10 రోజులకి దగ్గరగా 86 రోజులకి 50 కౌంట్ వచ్చింది. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వెస్ట్ గోదావరి గణపురం మండలం అప్పనపేటలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి వచ్చానండి. సార్ పేరు వచ్చేసి సప్ప ప్రవీణ్ కుమార్ గారు. సార్ ఇక్కడ 3 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఈ కల్చర్లో ఈ ధన్వా వాడినప్పటి నుంచి ఎంత కౌంట్కి వచ్చారు? ధన్వా వాడక ముందు ఎలా ఉంది, ధన్వా వాడిన తర్వాత ఎలా ఉంది? మీ మాటలో సాటి రైతులకు మీరు చెప్పండి సార్. నమస్తే అండి. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. అప్పనపేట గ్రామం అది. నాకు 3 ఎకరాలు చెప్పి చేస్తున్నానండి. యాక్చువల్లీ మొన్న శీతాకాలంలో వేసిన క్రాప్ ఎవరైనా కూడా మేతలు సరిగ్గా తినేవి కాదు, గ్రోత్లు కూడా అంతంత మాత్రం ఉన్నాయి. నాది 50 రోజులకి ఇంచుమించు 180, 170 కౌంట్ ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ మేరకు ధన్వాద్ తెచ్చి వాడటం మొదలుపెట్టాను. అలా తెచ్చిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ కౌంట్ వేస్తే 70 కౌంట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి 10 ml కాడికి పెట్టాను. ఒక 10 రోజులకి దగ్గరగా 86 రోజులకి 50 కౌంట్ వచ్చింది. హార్వెస్టింగ్ అంతా మొత్తం ఒకసారి 50 కౌంట్లో మేము 6 టన్నులు పడడం జరిగింది. ఇదే సీడు మేము మా తోటి రైతులు కూడా వేశారు. సేమ్ అదే రోజు వాళ్ళు 120 రోజులైనా 60 కౌంట్ 50 కౌంట్లో కూడా పాపం ఇప్పుడు రేట్లు కూడా తగ్గిపోయినాయి. ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ధనం వాడడం వల్ల నేను ఒక 60 రూపాయలు కేజీకి 60 రూపాయలు ప్లస్లోనే పెట్టడం జరిగింది. ఇది నా యొక్క డేస్ కూడా కలిసి వచ్చింది కదా సార్? డిఎస్ కలిసి వచ్చింది, మెయింటెనెన్స్ కలిసి వచ్చింది సార్. ప్లస్ రేటు కూడా ఈ యొక్క యుద్ధం వల్ల రేట్లు తగ్గిపోయి అన్నారు. అదొక దాని నుంచి నేను ముందుగా 1 నెల ముందుగా పడడం జరిగింది. దానివల్ల చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే సార్. ఈ డేస్ అనేది అప్రాక్సిమేట్ గా ఎన్ని డేస్ మనకు కలిసి వచ్చి ఉంటుంది సార్? ఇప్పుడున్న గ్రోతులతో పాలు 35 డేస్ వరకు కలిసి వచ్చింది. 35 డేస్. సో ఈ 35 డేస్ తాలూకా మేతలు కావచ్చు, మన మెడిసిన్ ఖర్చు కావచ్చు, పవర్ కావచ్చు, ఆల్మోస్ట్ మనకు కవర్ అయింది అనుకుంటారు. ఆ మెయింటెనెన్స్ మనకు బాగా కలిసి వచ్చింది. అవును, కలిసి వస్తుందండి. సో ఆ మెయింటెనెన్స్ సార్ 2 నుంచి 3 టన్నుల వరకు మేత కలిసి వస్తుంది నాకు. ఓకే సార్. 2 టన్నుల మేత కలిసి వస్తుంది, రేట్ కలిసి వచ్చింది. ఓకే సార్. ఈ కరెంట్ కానీ నెల రోజులు కరెంట్ కానీ మాకు 25,000 వరకు కరెంట్ బిల్ వస్తుందండి. ఓకే సార్. ఈ టైంలో నేను మళ్ళీ పిల్లలు వేసుకున్నాను. మళ్ళీ 20 డేస్ అయింది, మళ్ళీ 10 డేస్ అయిందండి పిల్లలు వేసి. ఓకే సార్. అంతా బాగా జరిగిందండి. వెరీ గుడ్ సార్. అలాగే మీకు మధ్యలో ఒకసారి వైట్ గట్ రావటం కూడా జరిగింది సార్. జరిగిన తర్వాత ప్రైమ్ షింపు ఎన్ని రోజులు అంటే పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మనకు ప్రైమ్ షింప్ కవర్ అయింది? అండ్ అట్ ద సేమ్ టైం ఇది పెడుతున్నంతసేపు మీకు మేతలు ఏమైనా డ్రాప్ అయిందా, లేకపోతే మేతలు పెరిగిందా, లూషన్లు ఏమైనా పడిందా, లేకపోతే ఏందనేది అది కూడా ఒక్కసారి రైతు. ఏమీ లేదండి. నాకు 50 డేస్ చేసిన తర్వాత ఇప్పుడు లైట్గా 1-2 రెట్లు కనబడ్డాయండి. ఓకే సార్. మళ్ళీ ఎక్కువ ఇలా ఉందని ఈ మధ్యన మార్కెట్లో ఎక్కువ ఇది బాగా అవుతుందని విన్నాను. ఓకే సార్. దానివల్ల ప్రైసింగ్